ఇక దాంతో పాటుగా మరో అంశం, కాళేశ్వరం నీళ్ళిచ్చి ఆదుకోండి, నీటి కోసం రైతుల భిక్షయాటన. కాళేశ్వరం ప్రాజెక్టు 15 ద్వారా చెరువులు నింపి పొలాలకు నీళ్ళు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రైతులు కొద్ది రోజులుగా సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గురువారం మండల కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో భిక్షయాటన చేశారు అంటూ కూడా అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయం, అదొక గుండె లాంటిది. ఎందుకంటే గోదావరి జలాలని ఎత్తిపోసి తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయిలో అనేక చోట్ల కూడా, అంటే అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తిగా, అన్ని మండలాలకు సంబంధించి, అన్ని గ్రామాలకు సంబంధించి పూర్తిగా కూడా నీళ్ళందించే ఒక సదుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, రంగనాయక సాగర్ అంటే రిజర్వాయర్లు, ప్రాజెక్టు, కాలువలు, దాంతోపాటు కెనాళ్ళు అన్ని రకాలుగా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అది కాలం అయినా కాలం కాకపోయినా కానీ నీళ్లతోని పంటలు పండించే విధంగా కేసీఆర్ ఆలోచనతోని ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులనే నీళ్లను ఎత్తిపోయకపోగా ఆ నీళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కాళేశ్వరం నీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటే కనీసం ప్రభుత్వం తన చేతిలో ఉన్న పనిని కూడా తాను సక్రమంగా నిర్వర్తించకపోగా వందలాది వేలాది ఎకరాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులు మళ్ళీ బ్యాగులన్నీ కూడా సంకలేసుకొని హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డుగా, లేకపోతే ఇలాంటి పనులే చేసుకొని బతకాలా? ఊళ్ళల్లో ఉంటూ హాయిగా ఆయురారోగ్యాలతో ఉంటూ పంట పొలాలు పండిస్తూ నేలమ్మ తల్లి బీడు భూమి కాకుండా పచ్చని మాఘాని లెక్క పారించాలని చూస్తున్నదా ప్రభుత్వానికే తెలవాలి. ఇక రైతులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తుంది, ఇదో కథ. ఇక దీంతో పాటు రైతులకు సంబంధించి ఆత్మహత్యలు కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఎండిన చేను గుండె పగిలిన రైతు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్య. అప్పులకు జెర్సీ తనువు చాలించిన అశోక్ రెడ్డి, రుణబాధలతో పొలంలోనే ఉరేసుకున్న నాగరాజు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు మట్టిపులు అంటే ఏ నేలమ్మ తల్లిని నమ్ముకొని అదే నేలలో తన ప్రాణాలు వదిలిన రైతులు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 420 రైతులు తమ ప్రాణాలను తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పంట సరిగ్గా వండక, రుణమాఫీ గాక, రైతు భరోసా అందక, అప్పులు తీరక, పంట దిగుబడి లేకపోతే పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా అప్పుల ఇబ్బందులతోని, ఆర్థిక ఇబ్బందులతోని ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 420 కుటుంబాలను. దీన్ని ప్రభుత్వ హత్యగా కూడా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యనే అంటూ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం ఉన్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికీ రైతు వ్యతిరేకే తప్ప రైతులను పట్టించుకునే ప్రభుత్వం అయితే ఇక్కడ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు.